నా ఫేస్ ఏదైతే ఇలా ఇలా చూస్తున్నానో నేను, నా ఫేస్‌ని ఎవరో పట్టుకున్నారు ఇట్లా. అది పట్టుకొని ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా! గురూజీ ఇక్కడ ఉన్నాడనుకో. నేను ఇలా ఇలా చూస్తుంటే నా ఫేస్‌ని ఎవరో ఇలా పట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టారు. సో నైట్ ఇదే టైము నైట్ అరౌండ్ 2:30 అనుకుంటా. పని చేసుకొని ఇంటికి వెళ్తున్న పని చేసుకుని ఒక బైక్ నుంచి తీసుకోవద్దని అచానక్ సడన్గా నాకు ఒక లైటు ఒక ఎగ్ పెట్టింది కనబడ్డది అక్కడ. నేను పోతాను లేలేకపోతున్నాడు పోనీ. అచ్చా, ఓకే. నేను బయటకు వెళ్ళలేకపోతున్నా. అక్కడనే కాళ్ళు చేతులు పడిపోయి అరుస్తున్నా. అక్కడ ఉండి గట్టిగా అరుస్తున్నా కానీ మాత్రం ఆ ప్లేస్కి లేలేకపోతున్నా. లేస్తలేను అవుతుంది. ఎట్లా పోవాలి అర్థం అవుతలేదు నాకు. మెల్ల వాళ్ళ కింద కష్టపడి బయటకు వెళ్ళి జాలి పట్టుకుని బయటకు వెళ్ళి మూఢనమ్మకాలని చెప్పి కొట్టిపారేయలేము. ఇది సైన్స్ అని నెత్తిన పెట్టుకోలేము. అంతే. హాయ్ వ్యూయర్స్, మైసెల్ఫ్ ప్రసాద్ బోగా అండ్ ఇవాళ మనతోని ఉన్నది విజయ్ ఇంజపూరి. హాయ్ ఎవ్రీవన్. మన శివ అని ఏదైతే లాస్ట్ టైం పాడ్కాస్ట్లో నాతో కలిసి చేసిన శివ అన్న ఉన్నాడో వాళ్ళ సొంత తమ్ముడిన విజయ్ ఇంజపూరి అని. భీవండి వాళ్ళందరికీ పరిచయమే. ఎందుకంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, టాలెంట్ ఎవరినైనా పైకి తీసుకొస్తుంది అన్నది, కనిపించేలా చేస్తుంది అన్నది నిజం. ఈయన నాట్ ఓన్లీ పాడ్కాస్ట్లో యాక్టివ్ మెంబర్గా ఉండడమే కాకుండా ఆయన టాలెంట్లు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గణపతి వస్తుంది కాబట్టి డెకరేషన్ అది ఇది అన్నీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆయన ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇవన్నీ. సో డాన్సింగ్లో మాత్రం చాలా బాగా చేస్తాడు, అది మాత్రం చెప్పొచ్చు మనము. నా గురించి నీ గురించి ఏం కాదులే కానీ మన ఇద్దరి గురించి, మన వివండి గురించి, తెలియని కొత్త విషయాల గురించి మనకి వాళ్ళ టాపిక్ అదే. సో చెప్పండి చెప్పేదాన్నో ఏది కొత్త కలర్ మారింది. కాదు బ్యాక్గ్రౌండ్ కలరా నువ్వు వచ్చినావు అది. ఏంటి ఏమన్నా హారర్ ప్లాన్ చేస్తే హారర్ నేనేం ప్లాన్ చేయలేదు. అదే మన ఇవాళ టాపిక్ అయితే మరి అది దానిపైనే డిస్కస్ చేయొచ్చు మనం. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? చూస్తే నాకు పండుతుంది. ఆల్రెడీ ఒకరోజు ఆఫీస్లో పడుకున్నా. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోలేదు. అవునా? పడుకుంటే ఏం హారర్ అందులో? హారర్ అండి. మధ్యాహ్నం పడుకుంటే కలలో కలబడింది. కలలో కళ. ఓకే. అదే ప్లేస్లో అక్కడే పడుకున్నాడు. కలబడింది. కలబడితే నాకు సౌండ్ వచ్చింది. డోర్ దగ్గర సౌండ్ వచ్చింది. వెళ్తున్నా. కర్ర పిల్ల వచ్చి నించొని చూస్తుంది. మా భాస్కర్ ఉన్నారు కదా, భాస్కర్ కాలు పట్టి ఆపిల్ల. ఆ పిల్లి లోపల రాకుండా నేను అక్కడ పోతే లేలేకపోతున్నాడు. అచ్చా. నేను బయటకు వెళ్ళలేకపోతున్నా. అక్కడనే కాళ్ళు చేతులు పడిపోయినాయి. అరుస్తున్నా. అక్కడ ఉండి గట్టిగా అరుస్తున్నా కానీ మాత్రం ఆ ప్లేస్కి లేలేకపోతున్నా. లేస్తలేను అవుతుంది. ఎట్లా పోవాలి అర్థం అవుతలేదు నాకు. మెల్ల వెళ్ళ కింద కష్టపడి బయటకు వెళ్ళి జాలి పట్టుకొని బయటకు వెళ్ళి కళ్ళలోనే అచ్చా, ఓకే. సేవ్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ ఎట్లా సన్లైట్ నాకు కళ్ళ మీద పడ్డ డైనింగ్లో అటు ఓపెన్ అయింది. పోయేసరికి కళ్ళు తెరుచుకుని అంత సిమ్మ చీకటి లైట్లో పని తెచ్చుకుంటున్నా. సార్ మా అమ్మ ఏమైందిరా అని రాజేష్ 10 నిమిషాలు ఇక్కడ ఉండు అద్భుత ఆ ఫీల్ వచ్చింది అన్నీ. ఇది నిజంగా నాకు తెలిసి చాలామందికి, విజయ్ నీకు ఒక్కనికే కాదు, చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ అంటే ఎందుకన్నది మనం డిస్కస్ చేద్దాం, పర్లేదులే. కానీ నా విషయంలో కూడా సేమ్ నీకులాగానే జరిగింది. నాది ఇంకొంచెం హారర్ టైప్గా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఏ రోజైతే అలా జరిగిందో రాత్రి మనం నార్మల్గా పడుకుంటాం. పడుకున్న తర్వాత పడుకునే పొజిషన్లు ఆబ్వియస్లీ మనకు కొందరు స్ట్రైట్గా పంటారు, కొందరు లెఫ్ట్కి పంటారు, కొందరు రైట్కి పంటారు ఇట్లా. సో నేను ఎప్పుడైతే ఇట్లా స్ట్రైట్గా ఉంటానో, ఇట్లా స్ట్రైట్గా పంటానో, అప్పుడు పైకి ఏదో ఇట్లా వచ్చి ఎవరో పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అదే ఎవరో పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. మనకు హోష్ వస్తుంది, అంటే తెలివి వస్తుంది. మన పక్కన ఎవరు ఉన్నారు, ఏంటి, అసలు ఎంత టైం అవుతుంది అవన్నీ తెలుసు. కానీ కళ్ళు తెరవలేకపోతాం, మాట్లాడలేకపోతాం. అసలు అదొక భయంకరమైన ఫీలింగ్ అసలు. యాక్చువల్గా ఎవరో మన పైన ఉన్నారేమో అన్న ఒక చిన్న విజయ్ అలాంటిది ఏదో ఒక జరిగినట్టుగా అనిపిస్తుంది. సో నేను చేసింది ఏంటంటే, మామూలుగా పొద్దున్నే లేచి మనం అమ్మవారి స్తోత్రం చదవడం, వినాయకుని గురించి ఇవన్నీ చేయడం చేస్తాం. ఆ రోజు కళలో కూడా నేను జై శ్రీరామ్ అమ్మవారు లేకపోతున్నా. మరి ఇది చెప్తలేవేంది నువ్వు? అయినా తెలుసుకున్నాక నాకు వచ్చి ఆ తర్వాత అమ్మని మెల్లిమెల్లిగా తెలుసుకుంటా. మెల్లిమెల్లి ఆ శక్తి వచ్చి నా అక్కడ తీసుకెళ్ళింది అన్నమాట. ఓకే. సో ఇదేనండి యాక్చువల్లీ నాకు తెలిసిన ఏదో అమ్మవారి చిన్న స్తోత్రం ఉంది. నాకు అట్లా జరిగినప్పుడు అమ్మవారి స్తోత్రాన్ని ఎప్పుడైతే మనం పాడతామో, అంటే అనుకుంటాము మనసులో, బయటకు పాడడం ఉండదు.
లోపల అనుకుంటూ ఉంటే అది మెల్లిగా కూల్ అయిపోతుంది. మళ్ళీ నిద్రలోకి జారిపోతాం. నా విషయంలో అది జరిగింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది ఎవ్రీ పౌర్ణిమ, అమావాస్య టైంలోనే జరుగుతుంది నాకు. తను మనకున్న ఈ సిచ్యువేషన్ తెలియదు. ముందు గటారి ఉండే కావచ్చు షాయద్. గత తర్వాత తర్వాతనే అయింది కదా! సో ఏంటంటే ఇలా ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి అంటే వాళ్ళ పేరు చెప్పను నేను. మా ఏరియాలో అంటే మాకు దగ్గరలోనే ఒక తాంత్రిక విద్యలు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు. ఒక స్వామీజీ ఉన్నారు. అప్పుడు నా వయసు 15 సంవత్సరాల దగ్గర 15, 16 సంవత్సరాలు ఒకటి. ఆ టైంలో నాకు ప్రతి అమావాస్య రీచ్ అయ్యే ముందు, పౌర్ణిమ రీచ్ అయ్యే ముందు ఇది ఎప్పుడు రెగ్యులర్ యాక్టివిటీ. ఎప్పుడు ఎవరో వచ్చి ఉన్నట్టుగా నాకు భయంగా అమ్మతోని చెప్పా. అమ్మతోని చెప్పిన తర్వాత అమ్మ నీదేదో అయిందిరా, నీకేదో పట్టుకుందిరా, నీకేదో అయింది తీపించాలని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇది నా లైఫ్‌లో జరిగిన రియల్ స్టోరీ అండి. అయితే దేవుడున్నాడా, దయ్యాలున్నాయా, దయ్యాలు లేవా అన్నది కాదు. అంటే అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళ అనుభూతులు వాళ్ళ వ్యక్తిగతం అది. దయ్యాలు ఉన్నాయని మేము చెప్పట్లేదు. లేవని కూడా మేము చెప్పట్లేము. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అయితే నా విషయంలో జరిగింది ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత ఆయన కూర్చుండబెట్టుకొని ఒక విభూది ఉంటుంది కదా విభూది. విభూది తీసుకొని దానిపైన ఒక రాగి ఒక కాయిన్ తీసుకున్నాడు ఆయన. ఆ కాయిన్‌తో ఆ విభూతిని ఇలా రాస్తూ నేను ఎదురుగా కూర్చున్నప్పుడు ప్రగ్లో కూర్చున్నాను. ఇలా ఊతున్నాడనమాట. ఇట్లా ఉఫ్ అని ఊతున్నాడు మన ఫేస్ పైన. ఇలా అంటే ఏదో మంత్రం చదువుతూ ఊపుతున్నాడు. సో నేను అదెందుకో నాకంత డిస్గస్టింగ్ అనిపించింది. కొంచెం ఏంటబ్బా మన పైన ఊదుడేందని చెప్పేసి నాకు అనిపించి అలా పక్కన ఇలా చూస్తున్నాను. ఆయన బుక్స్ అవన్నీ చూస్తున్నాను నేను. అచానక్ ఏమైందంటే నా ఫేస్ ఏదైతే ఇలా చూస్తున్నానో నేను, నా ఫేస్‌ని ఎవరో పట్టుకున్నారు ఇట్లా. పట్టుకొని ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఆ గురూజీ ఇక్కడ ఉన్నాడు అనుకో. నేను ఇలా చూస్తుంటే నా ఫేస్‌ని ఎవరో ఇలా పట్టుకొని ఇట్లా పెట్టారు. అంటే ఆ ఫేస్ అనేది ఆయనే స్ట్రెయిట్‌గా ఆయన దగ్గరికి వచ్చింది. కాన్సంట్రేట్ మళ్ళీ ఏదైతే రాత్రి నా పైకొచ్చి ఉంటుందో, ఏదైతే జరుగుతుందో నా పైన, అది ఆ ప్లేస్‌లో అక్కడ జరిగింది. ఓకే. కూర్చోగానే వామ్మో! కూర్చున్న తర్వాత అంటే మనం కంప్లీట్‌లీ మనము హోష్‌లో ఉన్నాం అన్నట్టు. అంటే ఎరుకలో ఒక జాగరూకతతో ఉన్న తర్వాత కూడా అది మళ్ళీ వచ్చింది నా పైన. అప్పుడు నా కళ్ళు తెరుచుకొని ఉన్నాయి. కళ్ళు ఎక్కడే ఉన్నాయి. ఆయన నిద్రలో లేను, మెలుకువతో మందిర్లో అన్న దగ్గర కూర్చుంది. మందిర్లో కాదు, దగ్గర ఆయన ప్లేస్‌లో కూర్చున్నాం. అది గుడి కాదు, వాళ్ళ ఇల్లు కావచ్చు. సో ఆయన ఆ మంత్రం చదువుతూ ఆయన ఎలా అయితే దాన్ని ఆపడం ప్రారంభించాడో నా నుండి అది మెల్లిమెల్లిగా అది కూడా పోయింది. దాని తర్వాత మళ్ళీ నేను ఇలా అని చూసా. ఇది నేను నా నిజ జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ గురించి. ఇది ఎవరు ఏం చెప్తే చేసింది కాదు ఇది. సో ఆ రోజు ఆ 15 సంవత్సరాల్లో నాకు అప్పుడు కొంచెం ఏదో అనుమానం కలిగింది. ఏదో ఉంది, మనకు తెలియని ఏదో శక్తి ఉంది అన్న ఒక అనుభూతి కలిగింది నాకు ఆ రోజు. సో ఆ రోజు జరిగిందంటే మళ్ళా విజయ్, దాని తర్వాత అలాంటివి జరగలేదని నేను అనట్లేదు. కొద్ది రోజుల మందం అసలు కొన్ని సంవత్సరాల మందం, చాలా వరకు కొన్ని సంవత్సరాల మందం కాలేదు. దాని తర్వాత మళ్ళీ 1 ఇన్సిడెంట్, 2 ఇన్సిడెంట్స్ అట్లా జరిగింది నా లైఫ్‌లో. కానీ రెగ్యులర్‌గా లేదు. ఇప్పుడైతే మొత్తానికి అది అయితలేదు. ఏదంటే జరుగుతుంటారంట అప్పుడప్పుడు అది. నీకు కదా ఎట్లా ఇక్కడ పడుకున్నప్పుడు ఎట్లా అయిందో అట్లా నాకు అయితుంది. నాకు కూడా నాకు ఒక్కసారి 2, 3 టైమ్ అయింది అట్లా. 2, 3 టైమ్స్ అయిందా? ఒకసారి దేశంలో పోయినప్పుడు అయింది, ఒకసారి ఇంట్లో పడుకున్నప్పుడు అయింది, మరి మూడోసారి ఇక్కడ అయింది. సో దీన్ని నాకు తెలిసి విజయ్ పెద్ద సీరియస్‌గా తీసుకోకుండా, మనకు తెలిసిన దేవుని నేను ఉంటే అది చదువుకుంటూ మనం ఏది లేదు అన్నట్టుగా మనం ధైర్యంగా ఉండి చేసుకోవాలి ఇది. కానీ ఇదొక అనుమానమే తెలుసా? అంటే ఏంటి అసలు ఇది ఏంటి? నేను షాక్ అయినా అసలు. అది ఏంటి, అది ఎందుకైంది అని మళ్ళా ఎవరు చెప్పాలో అర్థం కాలేదు. ఇది చెప్తున్నా కానీ అది భయం అయితే పట్టాయించింది ఒక ఘోరంగా. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విజయ్. సో నా లైఫ్‌లో ఒక గొప్ప అని అనలేము. అవును నిజమే. ఏదో ఉంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న దగ్గరికి వెళ్ళాను నేను అసలు దాని దగ్గరికి. సో ఇదన్నమాట. అది నీ లైఫ్లో అయింది, నా లైఫ్లో అయింది, ప్రతి వాళ్ళ లైఫ్లో అవుతుంది. సో ఇంకొకటి ప్రసాద్, అడగామని అనుకున్నా. ఒకసారి నైట్ ఇదే టైము, నైట్ అరౌండ్ 2:30 అనుకుంటా. ఆఫీస్లో ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాం. ఎడిట్ అయింది, పని చేసుకొని ఇంటికి బండి తీసుకుని వెళ్తుంటే బండి మీద పోతున్నా. మా కార్నర్ ఉంది కదా అక్కడ, ఒకటి టర్నింగ్ వస్తుంది. మన ఇంటి ఆఫీస్కి ముందుకు వెళ్తానికి టర్నింగ్ వస్తుంది. బైక్ నుంచి తీసుకోవద్దని అచానక్ సడన్గా నాకు ఒక లైటు, ఒక ఎగ్ పెట్టింది కనబడ్డది అక్కడ. అది చూసాను, నాకు గుడ్డలు వచ్చేసింది. అది పట్టించింది అన్నది నాకు పట్టించిన వద్దాం. చూసాక ఏం జరగదు. మా ఆల్మోస్ట్ నా బైక్ దాని ఫ్రంట్ టైర్ దానికే క్రాస్ అయింది.
క్రాస్ అయ్యేది ఆ గుడ్డు మించి చుట్టూ క్రాస్ అయింది లేదు అంత కలిసి నాకు అది క్రాస్ అయినట్టు మొత్తం అనిపించింది. ఇక లైట్ అదే టైం ఇక నా బ్యాడ్ టైమో ఏ టైమో తెలియదు కానీ అది క్రాస్ అయిపోయింది. క్రాస్ అయ్యాక నేను కొంచెం ఎగ్గ తిరిగి వద్దామంటే నాకు అప్పటికే నాకు షివరింగ్ పరిగెత్తి ఎట్లకి వచ్చినాయి. నేను మెల్లగా ఇక ముందర పోతున్నాను ఇంటికి వచ్చేసరికి నాకు ఆ రోజు భయంగా గుండెలో తెలియకుండా హార్ట్ బీట్ హై రేంజ్ నడిచింది ఆ రోజు నైట్ మొత్తం. ఇక తెల్లారి చిన్నోడి జ్వరం ఒక్కరు జ్వరం అంటే ఇక కొంచెం నడిచింది. తర్వాత అమ్మకి చెప్పింది. అమ్మ వస్తుంది అంటే అమ్మని చేసింది. నిమ్మకాయ గుడ్డు దింపేసి చేసేసింది ఆ రోజు. అమ్మ చేసిందో. అమ్మ చేసి అంటే ఏదైతే స్టార్టింగ్ నిమ్మకాయ గుడ్డు నీకు హాని చేసిందో మళ్ళీ అదే అమ్మ తిప్పేసేసింది. పిల్లలకి జ్వరం వచ్చేసరికి వాళ్ళు తీస్తారు. సో దీన్ని కామెడీగా అని కాదు, కామెడీగా అది నాకు కలిగింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది ఇళ్ళల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దిష్టి తీసేయడాలు, దీన్ని దిష్టి తీసేయడాలు అని అనొచ్చు. అయితే నువ్వు ఏదైతే రాత్రి నాతో వెళ్ళే టైంలో గుడ్డు ఇంకేం కనిపించాయి అక్కడ? దీపం పెట్టు గుడ్డులో దీపం పెట్టారా? లోపల మట్టి అన్నం తింది అంటే అంత ఒక్కటే 1 సెకండ్లో చూసి నాకు సినీ స్టార్ట్ అయింది. అంతే సినీ స్టార్ట్ అయించడానికి ఎక్కదిద్దామంటే పలుకుతాను. ఎక్కడ వెళ్ళాను ఇక బండి ఉన్నది నేను సక్కి వెళ్ళిపోయినా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే లేవు అనలేము, ఉన్నాయి అనలేరు. అంతే. సో ఏంటంటే దీని గురించి ఒక న్యాచురల్గా ఒక లాజికల్గా మాట్లాడుకుంటే చెప్పలేము. ఎక్కడో ఎవరికో ఏదో జరిగిండొచ్చు. దాన్ని వాళ్ళు జిట్టి తీసి అక్కడ 3 రస్తలు, అది 3 వస్తుంది. 3 రస్తలు ఉంది మనకి. అవునవును. సో ఈ గుడ్డు కానీ ఏదైతే అక్కడ పెట్టిన నాన్ వెజ్ కానీ అక్కడ పెట్టిన దీపం కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ నెగటివ్ వస్తువులు. ఈ నెగటివ్ వస్తువులకు నెగటివ్ ఉన్నవి తొందరగా అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నట్టుగా ఏదైనా పైకి వచ్చింది అనుకో, ఏదో భూతమో ప్రేతమో చెప్పలేవు, ఏదైనా ఉంటే గనక గ్రహాలు అంటారు, ఏదో నెగటివ్ గ్రహాలు అని చెప్తారు. సో అవి మన పైన ఉన్నట్టు మన పెద్దవాళ్ళకి తెలిస్తే గనక, వాళ్ళకి అనిపిస్తే గనక ఈ గుడ్డు కానీ మాంసం కానీ ఏదైనా ఉంటే దాన్ని తీసి మన ఒంటిపై నుంచి తిప్పుతారు. తిప్పితే ఏంటంటే ఆ నెగిటివిటీ దానికి అట్రాక్ట్ అయిపోతుంది. ఆ అట్రాక్ట్ అయిపోయిన ఆ నెగిటివిటీని ఆ ఫుడ్తో సహా ఆ ఫుడ్ వెంటనే ఏదో కవర్ రైస్, ఎర్ర రైస్, గుడ్డు అది తిప్పి పాడిస్తారు. సో ఇలా దీన్ని కలెక్ట్ చేసి దీన్ని ఎవరైతే తింపారో వాళ్ళే తీసుకెళ్తారు ఇంకోలికి. మా ఇంట్లో మా బాబు మా నాయన తింపుతారు, చేస్తారు. చాలా మందికి తెలుసు. అంటే అందరు తాంత్రికులు అన్నది కాదు. ఎవరి దగ్గర బయటకు వెళ్ళే ముందు మనమే చేసి వేసుకుంటారు. మన పెద్దలు చెప్పిన ఇలా జరిగితే ఇలా చేస్తారు అని ఒకటి చిన్నగా ఉందన్నమాట. సో దీన్ని తీసుకెళ్ళి ఆ 3 రస్తల దగ్గర వేస్తే గనక అక్కడ నెగిటివ్ చీజ్ చేయగానే అది అక్కడ బ్లాక్ అయిపోద్ది అనమాట. మళ్ళీ మన దగ్గరికి రావడం అనేది ఉండదు. మళ్ళీ వేసిన తర్వాత వెనక్కి చూడకుండా రావాలని నాకు ఒక డౌట్ అనిపించింది. ఎందుకంటే వేసినప్పుడు ఎవరైతే ఫస్ట్ క్రాస్ చేస్తారో వాళ్ళకే పట్టుకుంటుందని ఒక ఉంది. అది నిజమా? అది నిజం అయ్యి ఉండొచ్చు, నాకు తెలీదు. ఎవరైతే ఫస్ట్ క్రాస్ చేస్తారో అందరూ వాళ్ళనే పట్టుకొని వెళ్ళిపోతారని అది స్పేర్ అవుతుంది అన్నది నేను అలా ఉండొచ్చు. ఆ శక్తి అయితే దాని ఉన్న శక్తి ఎవరు క్రాస్ చేసి ఎంతమంది అయితే క్రాస్ చేస్తారు. ఇప్పుడు ఈ నెంబర్ వల్ల ఈ నెంబర్ వల్ల అక్కడనే కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతుందని ఇది నువ్వు చెప్తుంది యాక్చువల్ ఒక మూవీలో ఉంది. అదే మూవీలో చూసినట్టు గుర్తు. ఆ మూవీ పేరు వెంకటేష్. దాంట్లో ఇక్కడ ఉంటది క్రాస్ చేసిన అనుకో దేవిపుత్ర, దేని దగ్గరికి వెళ్ళాలన్నా ఈ దగ్గరికి వెళ్ళాలన్నా కన్ఫ్యూజ్ అది అటు ఇటు తిరుగుతాను. అవునవును. కానీ దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఒకటే, మూఢనమ్మకాలని చెప్పి కొట్టిపారేయలేము, ఇది సైన్స్ అని నెత్తిన పెట్టుకోలేము. అంతే. సో ఏంటంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకో విషయం చెప్తున్నాను అసలు విజయ్, నాకు తెలిసిన అంటే నాకంటే చాలా మందికి తెలుసు, ఒక అవినాష్ గురూజీ అని విన్నావా? చాలా పోడ్కాస్ట్లు ఆయన చాలా చేస్తున్నాడు, చూసే ఉంటావు నువ్వు. అయితే ఆ పోడ్కాస్ట్లు ఆయన విన్నాను నేను. చాలా వరకు ఎంతో రోమాంచకంగా ఉంటాయి. అందరు సౌత్ మంచి ప్రేమ చెప్తుంటాడు అన్ని చాలా బాగా అర్థమయ్యేలాగా. అవునవును. ఆయన పేరు మీరు గూగుల్ చేయొచ్చు, అవినాష్ మహారాజ్ లేదా అవినాష్ గురూజీ అని ఆయన పేరు. ఆయన ఏంటంటే వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఆ తాంత్రిక విద్యలు, ఆ మంత్రశాస్త్రం అవన్నీ వాళ్ళ ఫాదర్ నుంచి ఆయన తీసుకున్నాడు అనమాట. వాళ్ళ ఫాదర్ నుండి తీసుకున్నాడు. ఆయన తీసుకున్న తర్వాత ఆయన తాంత్రికుడే. కానీ ఇనీషియల్గా ఆయన మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకు పిల్లలు కూడా కలిగారు. ఆయన పిల్లలు పుట్టేంత వరకు ఆయన అసలు వీటిని నమ్మలేదు. ఒక విధంగా వాళ్ళ నాన్నను కూడా ఆయనే ఏదో చేస్తున్నాడు, ఏదో విద్యలు ఏమో ఉండొచ్చు అని అనుకున్నాడు తప్ప ఆయనకి ఎప్పుడు మనసులో అసలు ఇలాంటివి ఉంటాయన్న నమ్మకం కలగలేదంట.
ఆయన ఒకటి చెప్పాడు ఏంటంటే వాళ్ళ వైఫ్ ఏది ఈ అవినాష్ మహారాజ్ వాళ్ళ వైఫ్‌కి ఏదో ఏదో తెలియని ఒక రోగం, ఒక డిసీజ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత చాలా సార్లు, చాలా రోజుల నుంచి ఆమె ఒక సంవత్సరం, 2 సంవత్సరాల వరకు బెడ్‌కే పరిమితం అయిపోయింది. అంటే పడుకోవడమే అసలు మలమూత్రాలకు గూడా ఆమెకసలు చాలా ఇబ్బంది. టాయిలెట్ గూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆమెకు. సో, ఆయన ఏం చేశాడంటే ఎన్నో హాస్పిటల్స్ అవన్నీ తిరిగాడు. ఈ అవినాష్ మహారాజ్ అనే ఆయన. ఏది తాంత్రికుడి కాకముందు. కాకముందు నార్మల్ అంటే ఆయన నమ్మకం కలగక ముందు. నార్మల్ వ్యక్తిగా ఉన్నప్పుడు నార్మల్‌గా ఉన్నప్పుడు. సో, అన్నీ చేసి పక్కనే వాళ్ళ నాన్న ఉంటాడు వాళ్ళ ఊరు. వేరే ఊళ్ళో ఉంటారు. వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి అడుగుదామని ఏదో ఆయన మనసులోకొచ్చి అక్కడికెళ్ళాడనమాట ఆయన అవినాష్ గురించి. ఎళ్లి ఆళ్ళ నాన్నకి చెప్పాడు. చెప్తే "నువ్వెప్పుడొస్తావని నేను చూస్తున్నాను బిడ్డ" అని చెప్పి ఆయనేమంటాడు, "నువ్వెళ్ళు, నేను రేపొస్తాను. నేను దాన్ని తీసేస్తానని" చెప్తాడాయన. ఓకే. ఈ అవినాష్ మహారాజ్ అనుకున్నాడు మా నాన్న ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు ఏంటో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అంత నమ్మకంగా లేకుండా వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ నాన్నగారు వస్తారు. చిన్న వచ్చి ఆమెను పడుకోబెట్టిన కాడ ఏదో నిమ్మకాయలు అన్నీ అవి ఏ సామాగ్రి ఉంటుంది తాంత్రిక సామాగ్రి అవన్నీ తెప్పించాడు ఆయన. అవినాష్ మహారాజ్‌తో తెప్పించాడు. తెప్పించి ఇంట్లోనే ముగ్గేసి అవన్నీ పెట్టేసి ఒక 2, 3 గంటలు అంతే. ఆయన ఏదో మంత్రం చదువుతూ చేస్తూ అన్నీ చేసి నేనిప్పుడు ఎళ్తాను. సాయంత్రం అంటే రాత్రి 8, 9 గంటల వరకు నీ వైఫ్ లేస్తది, ఎళ్తది, ఆమెకు ఆకలైతది, ఆమెకు అన్నం పెట్టు. అప్పటికి 6, 7 అయ్యింది. రాత్రి 10 గంటలకు ఇక పడుకున్నారు వాళ్ళు. ఆమె లేసి ఈయన దగ్గరకొచ్చి ఈయన ఎక్కడైతే పడుకున్నాడో ఆయన దగ్గరకొచ్చి లేపి నాకు ఆకలైతుంది అన్నం పెట్టు అని అన్నది.